హోరాహోరీ మమతా వైపు కొన్ని, కమలం గెలుస్తుందని మరికొన్ని. కేరళంలో యూడీఎఫ్ మార్పు తథ్యం. తమిళనాడులో డిఎంకేకు టెన్షన్. అస్సాం పుదుచ్చేరిపై అందరిది ఒకటే మాట. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మే 4న అస్సలు ఫలితం రానుందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణానికి పచ్చ జెండా. 100 టీఎంసీల లక్ష్యంగా బ్యారేజీ నిర్మాణం. వర్షాకాలంలో సామర్థ్య పరీక్షలు కొలిక్కి రావాలని, ముంపునకు గురైతే పరిహారం ఇచ్చేందుకు సిద్ధం. మహారాష్ట్రను ఒప్పించే బాధ్యత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇక 10 ఫలితాల్లో వికసించిన పల్లెసిరి. 10వ తరగతి పరీక్షల్లో పల్లెటూరు నుంచి మరి చాలామంది పాస్ అయ్యారని ప్రచురించారు. దాని గురించి కూడా చూద్దాం. సేవాదళ కార్యకర్తలే పార్టీకి అసలైన సైనికులని, రాజకీయాలంటే నేడు అర్థం మారిపోయిందని తెలిపారు. ఇక కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహాక్రతువు విడుదల చేశారు. మరి 21 నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు, 30.63 కోట్ల మహాసన్నాహాలు, అంత్య పుష్కరాలకు అఖండ ఏర్పాట్లు, 12 రోజులు 30 లక్షల మంది భక్తులు, 198 కోట్ల ఆలయ పునర్నిర్మాణ, పుష్కరాలకు కట్టుదిట్టమైన కవచం కూడా ఉన్నట్టుగా దీనిలో ప్రచురించారు. మంత్రి శ్రీధర్ బాబు దీనికి విచ్చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే ముందుగా బెంగాల్, తమిళనాడులో హోరాహోరీ పోరు. ఎగ్జిట్ పోల్స్ అందరినీ కూడా మరి ఒకంత రాజకీయ పార్టీని కలవరానికి గురి చేస్తుంటే మరి ఆయా పార్టీలకు సంబంధించిన పాజిటివ్ వైబ్ వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మళ్ళీ మన ప్రభుత్వాన్ని నిలుపుకుంటామా లేవా, ప్రధానంగా తమిళనాడులో డిఎంకే కావచ్చు, మరి అదేవిధంగా బెంగాల్లో తృణమూల కాంగ్రెస్ కావచ్చు, రెండింటికి కూడా కొంత టెన్షన్ వాతావరణం ఎవరికైనా నెలకొందంటే వీరికే నెలకొందని మనం ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇక మమత వైపు కొన్ని గెలుస్తుందని మరికొన్ని, కమలం గెలుస్తుందని మరికొన్ని. కేరళంలో యూడీఎఫ్ మార్పు తథ్యమని, తమిళనాడులో డిఎంకేకు టెన్షన్, అస్సాంలో పుదుచ్చేరిపై అందరిది ఒకటే మాట. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మే 4న అసలు ఫలితం రానుంది. పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పు కోరుతూ ఓటేశారు. టీఎంసీ హవాకు ఒక్కసారిగా గండిపడి బీజేపీ విజయం సాధించనుందా? పలు ఎగ్జిట్ పోల్స్ అవుననే సమాధానం చెప్తున్నాయి. చాణక్య స్ట్రాటజీస్, మ్యాట్రిక్స్, ప్రజాపోల్, పోల్ డైరీ వంటి ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి పట్టం కట్టాయి. పీపుల్స్ పల్స్, జన్మత్ పోల్స్, బీకాన్ ఆర్గనైజేషన్ వంటి సంస్థలు టీఎంసీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్తున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో టీఎంసీ బీజేపీ మధ్య పోటీ ఉందని జేవీసీ ఎగ్జిట్ పోల్ అంచనా వేస్తుంది. బెంగాల్ చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం బెంగాల్లో ఈసారి బీజేపీకి మరి 1,50,160 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి అదేవిధంగా ఇక టీఎంసీకి 1,30,140 సీట్లు రావచ్చని అంచనా వేస్తుంది. ఇతరత్ర పార్టీలకు 6 నుంచి 10 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని, 15,160, 1,50,160, 1,30,140 ఇక ఉందని పీపుల్స్ పల్స్ సంస్థ మాత్రం ఇందుకు భిన్నంగా మమతా బెనర్జీ సారథ్యంలో టీఎంసీ క్లీన్ స్వీప్ చేస్తుందని ప్రకటించింది. టీఎంసీకి 1,77,187, బీజేపీకి 95,110 సీట్లు రావచ్చని అంచనా వేసింది. కొన్ని టీవీ ఛానళ్లు టీఎంసీకి అనుకూలంగా, ఇంకొన్ని బీజేపీకి అనుకూలంగా విడుదల చేసే. మొత్తం మీద సింహభాగం ఎగ్జిట్ పోల్స్ బెంగాల్లో బీజేపీకి అడ్వాంటేజ్ ఉందని వెల్లడించింది. ఇక తమిళనాడులో సీఎం విజయ్ ప్రభంజనం ఖాయమంటున్నారు యాక్సిస్ మై ఇండియా. తమిళనాడులో సీఎం విజయ్ పట్టాభిషేకం చేయడం ఖాయమని పలు సర్వేలు ట్రెండ్స్ చెప్తున్నాయి. పోలింగ్ రోజు సరళి విజయ్కు అనుకూలంగా ఉందని విజయ్ ప్రభంజనంపై మహాపత్రికలో ప్రత్యేక విశ్లేషణ ప్రచురించిన విషయం విదితమే. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా తమిళనాడులో అతిపెద్ద పార్టీగా విజయ్ టీవీకి అవతరించబోతుందని తేల్చి చెప్పింది. విజయ్ పార్టీకి 98 నుండి 120, స్టాలిన్ డిఎంకేకు 92 నుంచి 110, మరి అన్నా డిఎంకేకు 22 నుంచి 30 స్థానాలు రావచ్చునని అంచనా వేసింది. తమిళనాడులో డిఎంకేకు 35%, టీవీకేకు 35%, అన్నా డిఎంకేకు 23% ఓట్ షేర్ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అయితే అంచనాలు అయితే వేస్తున్నాయి. 10 ఫలితాల్లో ఇక దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే హోరాహోరీ పోరు గురించి మళ్ళీ కొంచెం చూద్దాం. ఇక దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ముందస్తు సర్వేల అంచనాలు వెలువడ్డాయి. పశ్చిమ బెంగాల్లో అస్సాం, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఎన్నికల సరళిపై వివిధ సర్వే సంస్థలు తమ లోతైన విశ్లేషణలు బహిర్గతం చేశాయి. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రం మొత్తంగా 294 శాసనసభ స్థానాలు ఉంటే ఇక్కడ అధికారం చేపట్టబోయే 148 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంటుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ జాతీయ పార్టీ మధ్య ముఖాముఖి పోరు అత్యంత హోరాహోరీగా సాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక కేరళంలో 140 స్థానాల్లో శాసనసభ
స్థానాలకు కేరళ రాష్ట్రంలో ముందస్తు అంచనాలు సరికొత్త చరిత్రను లిఖించబోతున్నాయి. 4 దశాబ్దాలుగా ఇక్కడ ప్రతి ఎన్నికల్లోనూ అధికార మార్పిడి జరగడం ఆనవాయితీగా వస్తుంది. తాజా అంచనాల ప్రకారం అధికార వామపక్ష కూటమి ఆనవాయితీగా బద్దలు కొడుతూ వరుస రెండోసారి అధికార పీఠాన్ని దక్కించుకోబోతున్నట్లుగా స్పష్టమవుతుంది. యాక్సిస్ పై ఇండియా సర్వే ప్రకారం అధికార కూటమికి 104 నుంచి 120 స్థానాలు రానుండగా ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమికి 20 నుంచి 36 స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో 234 శాసనసభ స్థానాల్లో తమిళనాడులో 10 ఏళ్ల తర్వాత అధికార మార్పిడి ఖాయమని సర్వేలన్నీ ఏకగ్రీవంగా తీర్మానించి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 శాసనసభ్యులు బలం అవసరం. ప్రధాన ప్రతిపక్షమైన ద్రవిడ మున్నేట్ర కజగం నేతృత్వంలోని కూటమి ఏకపక్ష విజయం దిశగా దూసుకుపోతుంది. అంచనాలు వెలువించే అత్యధిక సర్వే సంస్థలు ద్రవిడ మున్నేట్ర కజగం కూటమికి 160 నుంచి 190 స్థానాలు దక్కుతాయని అంచనా వేశాయి. యాక్సిస్ మై ఇండియా అంచనాల ప్రకారం ప్రతిపక్ష కూటమికి 170 నుంచి 190 స్థానాలు రానుగా అధికార డిఎంకేకి కూటమి కేవలం 38 నుంచి 54 స్థానాల మధ్య చతికిల పడింది. చాణక్య అంచనాలు సైతం ఇదే తీరులో ద్రవిడ మున్నేట్ర కజగంకు 180కి పైగా స్థానాలు కట్టబెట్టాయి. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మొత్తంగా 30 శాసనసభ స్థానాలు ఉండగా 16 స్థానాలు సాధించిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ జాతీయ ప్రజాస్వామ్య కూటమిగా పీఠాన్ని కైవసం చేసుకున్నట్లు సర్వేలు కొండబద్దలు కొడుతున్నాయి. ఇక అస్సాంలో కూడా 126 శాసనసభ స్థానాలను అస్సాం రాష్ట్రంలో అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి 64 స్థానాలు అవసరం. ఇక్కడ అధికార కూటమి ప్రపంచంలో సృష్టించడం ఖాయమని సర్వే సంస్థలన్నీ చెప్తున్నాయి. ఇలా ఓవరాల్గా చూసుకుంటే మే 4వ తేదీకి మరి వీళ్ళ యొక్క అందరి భవితవ్యం కూడా తేలిపోనుంది. ఇంకా అదేవిధంగా చూసుకుంటే మరి మే 10న జనాగ్రహ సభకు మోడీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహణ. భారత ప్రధాని నరేంద్ర మోడీ మే 10వ తేదీన తెలంగాణ రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా పర్యటనలో భాగంగా హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం సుమారుగా 7,700 కోట్ల నుండి 8,000 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నారపు రాజమచంద్రరావు తెలిపారు. ప్రధాని పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు జనాగ్రహ సభ అని నామకరణం చేశారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్ బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోడీ పర్యటనను చారిత్రాత్మక విజయం చేసేందుకు యంత్రాంగం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని ఈ సందర్భంగా నేతలు ప్రకటించారు. తెలంగాణలో మార్పులకు సంకేతం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆశలను ఒమ్ము చేసిందని రామచంద్రరావు ధ్వజమెత్తారు. 10 ఏళ్ల